గ్రీడీ పీపుల్ ఈ మూవీ 1 అవర్ అండ్ 52 మినిట్స్ తో లైన్స్ గేట్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీలో డబ్బింగ్ ఉంటుంది గైస్, చాలా అంటే చాలా వరస్ట్ గా ఉంటది. నాకైతే డబ్బింగ్ అయితే అంతగా నచ్చలేదు. మూవీలో కొన్ని సీన్స్ లో కామెడీ ఉంటది, కాకపోతే తెలుగు డబ్బింగ్ అయితే అంతగా బాగుండదు. అందువల్ల అయితే అక్కడ కామెడీ కూడా మనకు అంతగా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఈ మూవీలో స్టోరీ ఏమన్నా కొత్తగా ఉందంటే ఆ స్టోరీ కూడా చాలా అంటే చాలా నార్మల్ స్టోరీ గైస్. ఆ స్టోరీ నరేటింగ్ ఏమన్నా బాగుందా అంటే ఆ స్టోరీ నరేటింగ్ కూడా బాగుండదు. మూవీలో ఒక ట్విస్ట్ ఉండదు, ఒక సస్పెన్స్ సీన్ ఉండదు, ఏముండదు అనమాట. అలా నార్మల్ గా వెళ్తా ఉంటది అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక పోలీస్ తను జాయిన్ అయిన ఫస్ట్ రోజే అనుకోకుండా ఒక ఆమెను చంపేస్తాడు. అయితే ఏం జరిగింది, ఆ పోలీస్ ఏం చేశాడు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటుంది, అదైతే కొంచెం డిస్టర్బ్ చేస్తది. ఇంకా మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట. ఆ క్యారెక్టర్స్ లో ఏ క్యారెక్టర్ బాగుంటది గైస్, అన్ని నార్మల్ క్యారెక్టర్స్ అనమాట. ఈ క్యారెక్టర్ కొంచెం బాగుందిరా అన్నట్టుగా ఏ క్యారెక్టర్ ఉండదు అనమాట. అసలు ఏంట్రా అంటే మూవీలో ఓరక చంపేసుకుంటా ఉంటారు గైస్. అసలు ఎందుకు చంపేసుకుంటున్నారా అంటే చిన్న చిన్న పాయింట్స్ కే చంపేసుకుంటా ఉంటారు. అసలు ఈ పాయింట్స్ కూడా చంపేసుకుంటారు అనిపించింది నాకైతే. ఒక సీన్ లో ఏంటంటే ముగ్గురు గన్స్ తో కాల్చుకొని చచ్చిపోతారు. ఆ సీన్ లో ఒక నవ్వుతాడు, ఆ సీన్ కొంచెం బాగా అనిపించింది అంతే. ఇంకా మూవీ అయితే నాకైతే మరీ అంతేం అనిపించలేదు గైస్. మూవీలో అయితే ఎంగేజింగ్ సీన్స్ కూడా ఏం లేవు. మూవీ అంటే నార్మల్ గా అలా వెళ్తా ఉంటుంది అంతే. మూవీలో ఒక ట్విస్ట్ ఉండదు, సస్పెన్స్ ఉండదు, టాన్స్ ఉండవు, ఏ ఉండవు అనమాట. మూవీ ఎలా ఉందంటే నాకైతే మరీ అంతేం అనిపించలేదు గైస్. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.